శ్రీ మహాగణాధిపతియే నమః. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామములు. శ్రీ లలితా సహస్రనామ రహస్య అద్వైతామృతం. శ్రీమాత్రే నమః. మనోరూపేక్షు కోదండా పంచతన్మాత్ర సాయకా నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండమండలా. అమ్మా, నీవు మనస్సుకు ప్రతీక అయిన చెరుకును విల్లుగా, పంచేంద్రియాలు అయిన పంచతన్మాత్రలను బాణములుగా ధరించావు. సహజమైన ఎర్రని కాంతులతో ఈ బ్రహ్మాండ మండలమును కలిగి ఉన్నావు. మరి అద్వైతార్థం తెలుసుకుందామా ఫ్రెండ్స్? మనోరూపేక్షు కోదండ అంటే సకల చరాచర జగత్తునంతా ఒక జ్యోతి చక్రంలాగా గిరగరా తిప్పుతూ భ్రమరింపచేస్తున్న కుండలిని అనే ఈ భ్రామరీ శక్తిని పరిపూర్ణంగా అవగాహన చేసుకోవాలంటే ముందుగా మనం మాయని జయించాలి. మరి మాయని జయించాలి అంటే ప్రతి ఒక్కరి మనసులో మాయ దాగి ఉంది కదా. మరి మనస్సును జయించాలంటే, మరి దాన్ని నిగ్రహించాలన్నా ముందుగా దాని స్వరూపము, స్వభావం గురించి మనం చాలా క్షుణ్ణంగా తెలుసుకోవాలి. మానవులందరూ మనస్సు వల్లే కర్మలకు బందీలవుతున్నారు. మనస్సు చేసే ఆలోచనలన్నీ చెరుకు రసం వలె తియ్యగా ఉంటాయి. ఎంతసేపు ఆలోచనలు చేసినా అవన్నీ సబబుగా మరియు ధీటైనవిగా అనిపిస్తూ ఉంటాయి. వాటి వల్ల లాభం కలుగుతుందో లేదా నష్టం కలుగుతుందో అని కూడా సరిచూసుకోకుండా చాలామంది తమ ఇష్టారాజ్యంగా ఆలోచిస్తూ ఈ ప్రకారంగా నడుచుకుంటూ ఉన్నారు. ఎదుటివారిని సర్వ విధ్వంసం చేయగలిగే అతి క్రూరమైన కోరిక కలిగినా కూడా అది వాళ్ళకి తియ్యటి స్వప్నంలాగానే ఉంటుంది. అంటే మన ఆలోచన ఎదుటి వాళ్ళని నాశనం చేసినా కూడా అది మనస్సు చాలా ఆనందిస్తూ ఉంటుంది. అది మనసు యొక్క మాయా అని చెప్తున్నారు. ప్రపంచంలోని ఏ దుర్మార్గుడిని కదిలించినా తన ఆలోచనలన్నీ ఎంతో సవ్యమైనవని వివరిస్తూ ఉంటాడు. ఇలా రాగద్వేష ప్రతీకారాలతో కూడిన ఎలాంటి ఆలోచనలు అయినా ఒప్పించగల, ప్రకటించగల మనస్సుని మనోరూపేక్షు కోదండం అంటారు. కనుక జీవుడు మనస్సు అనే కోరికల విల్లును అదుపులో ఉంచుకుంటే సన్మార్గమున ప్రయాణించగలడు. అద్వైతపరంగా చూస్తే ప్రాణశక్తి నిద్రాణమై ఉన్నంతకాలం మన మనస్సు ప్రసారం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. మనస్సు తామసమై ప్రాపంచిక విషయ లంపటంలో కూరుకుపోతుంది. కుండలిని జాగరణ జరిగినప్పుడు మనస్సు సాత్వికమై పరిపూర్ణమై పరమ మైత్రిని, పరమశాంతిని కోరుకుంటూ ప్రాపంచిక విషయాల నుండి విడివడి నిర్మలమవుతూ ఉంటుంది. మనసా ఎటులో తూని నా మనవిని చేకోనావే. మనసా ఎటులో తూని నా మనవిని చేకోనావే. మనసా ఎటులో తూనే నా మనవిని చేకోనావే. మనసా ఎటులో కలిలో రాజస తామస గుణములు కలవారి చెలిమి. కలిలో రాజస తామస
గుణమును గల వారి చెలిమి కలసి మెలసి తిరుగుచు మరే కాలము గడుపకయే సులభముగా కడతేరెడు సూచనలను తెలియజేయు ఇనను త్యాగరాజు మాట ఇనను త్యాగరాజు మాట వినవదేల గుణవిహీన మనసాయటు లోర్తూని నా మనవిని చేకోనావే మనసా ఎటులో ఓ మన మనస్సు ఎన్నో విధాలుగా పరిపరి విధాలుగా పరిగెడుతూ కొన్ని లక్షల కోట్ల ఆలోచనలు ఒక్క రోజుకి తయారు చేస్తూ మనకు అందిస్తూ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఆ మనసుని మనం స్వాధీనం చేసుకోవాలి. అలా చేసుకోవాలంటే మన మనస్సు మన చేతుల్లో ఉండాలి. మనం పరమ మైత్రితో ఉండాలి. మనస్సుని చక్కగా బుజ్జగించి లాలించి మన మనసుని మన చేతుల్లో పెట్టుకోవాలి. అది కావాలంటే సాత్వికంగా ఉండాలి, పరమశాంతితో ఉండాలి. కొద్దిగైనా ప్రాపంచిక విషయాలని పక్కన పెట్టాలి. చక్కటి సాత్విక గుణంతో ఉన్న వాళ్ళతో మైత్రిని చేయమని చెప్తున్నారు, పరమ మైత్రి. అలాంటి వారితో స్నేహం చేయాలి. మన మనస్సు మన మాట వినాలంటే ఇన్ని ప్రయత్నాలు చేయాలని శ్రీ త్యాగరాజస్వామి కూడా చక్కటి కీర్తన ద్వారా మనకి తెలియచేసి ఉన్నారు. మరి ఇంకొక నామం పంచతన్మాత్ర సాయక. సాయక అంటే బాణాలు. అవి ఏమిటంటే అన్నీ 5 ఉన్నాయి. అవి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధము అని పంచతన్మాత్రలు. మానవ శరీరం 5: భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాలతో తయారైంది. అది మళ్ళీ పంచి ఇంద్రియాలు అయి 5: కళ్ళు, నాసిక, చెవులు, చర్మము, నాలుకలతో కలిపి పంచతన్మాత్రల సమన్వయం చెందుతూ తన యొక్క విద్యుక్త ధర్మాలను నిర్వర్తిస్తూ ఉంటుంది. మనం గమనించినా గమనించకపోయినా మన శరీరంలో ఇవన్నీ కూడా భగవంతుడు నడిపిస్తూ ఉన్నాడు. ఇంద్రియాలపై అదుపును కోల్పోయిన వాళ్ళు తమ కర్మలకు బందీలవుతున్నారు. మన యొక్క ఇంద్రియాలపై అదుపు సాధించిన వాళ్ళు, నియంత్రించుకున్న వాళ్ళు ఆ కర్మల నుండి విముక్తులవుతున్నారు. నిరంతర ధ్యాన సాధన ద్వారా ప్రతి ఒక్కరూ కూడా కర్మల నుంచి విముక్తులై మహాత్ములు మరియు మహేశ్వరులు అవ్వగలరు అని చెప్పి ఈ యొక్క నామం ద్వారా అర్థాన్ని తెలియచేస్తున్నారు. నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల. మజ్జ అంటే ధాతువు. మానవ కపాలంలోనూ వెన్ను పూసలలోనూ ఉన్న ఎముకలలో మజ్జ అనే ధాతువు నిండి ఉంటుంది. ధ్యానం ద్వారా మన శరీరంలో కుండలినీ శక్తి జాగృతమైనప్పుడు శరీరంలోని మజ్జధాతువు ప్రాణశక్తితో కూడిన దివ్య తేజస్సుతో నిండిపోతుంది. ఆ తేజస్సు సూర్య తేజస్సుతో కూడిన అరుణకాంతి ప్రభలతో వెలిగిపోయే మధ్యలోనే సకల బ్రహ్మాండం అంతా కూడా దర్శనమిస్తుంది. అంటే మన లోపలే సకల బ్రహ్మాండం అంతా కూడా దర్శనమిస్తుందని చెప్తున్నారు. ఉదాహరణకు మన్ను తిన్న బాలకృష్ణుడు మట్టి తిన్నాడు కదా, ఆయన తల్లి యశోదమ్మకు తన నోటిలోని సకల బ్రహ్మాండాన్ని చూపించినట్లుగా
ఈ సకల చరాచర ప్రాణికోటితో కోటాన కోట్ల నక్షత్రాలతో నిండిన బ్రహ్మాండం అంతా కూడా మన శరీరంలోనే ఉంది మై డియర్ ఫ్రెండ్స్ అని మనం తెలుసుకొని శరీరానికి అతీతమైన బ్రహ్మాండం ఇంకొకటి లేదు కాక లేదు అన్న సత్యాన్ని గుర్తిస్తాము. ఈ అండాండంలోనే బ్రహ్మాండమంతా నిండి ఉంది. ఈ బ్రహ్మాండంలోనే అండాండమంతా నిండి ఉన్నది ప్రాచీన వాక్యం. మనస్సు ఇంద్రియాలకు పాదాక్రాంతమై నానా విధాలుగా బహిర్గతం అవుతున్నంత కాలం ఈ బ్రహ్మాండమంతా కూడా మన శరీరానికి భిన్నంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ధ్యానంలో మనస్సు అనే ఇక్షు కోదండాన్ని ఇంద్రియాలనే తన్మాత్రక సాయిలను నిగ్రహించి కుండలిని ప్రాణశక్తి జాగృతం చేసినప్పుడు సకలం అంతరంగంలోనే ఉన్నది అన్న పరమసత్యం మనకు అవగతమవుతుంది. అంతరం అంటే మన లోపల ఆత్మ సామ్రాజ్యం. ఇది అందరికీ ఉంటుంది. ఈ భూమి మీద నివసించే ప్రతి జీవికి తప్పనిసరిగా ఉంటుంది. ఈ విధమైన అవగాహన కలిగినప్పుడే మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల అన్న శ్లోకంలోని యోగ రహస్యాలన్నీ కూడా మనకు అర్థమవుతూ ఉంటాయి. మరి 2వ అధ్యాయం సౌందర్య స్వరూపిణి. అమ్మ అష్టమి చంద్రుని వలె ప్రకాశిస్తున్న సౌందర్య స్వరూపిణి ఈ తల్లి. చెంపకాశోక పున్నాగా సౌగంధికల సత్కచ కురువిందమణిశ్రేణి కనకోటీరమండిత. అమ్మా శంపంగి, పున్నాగ, అశోక, సౌగంధిక పుష్పముల చేత ప్రకాశించుచు సిరి సంపద కలిగి పద్మరాగముల వరుసల చేత ప్రకాశిస్తున్న కిరీటంచే అలంకరించబడి ఉన్నావమ్మా అని ఈ శ్లోకానికి అర్థం. మరి అద్వైతార్థాన్ని రేపు తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు ఇంతవరకు తెలుసుకున్నాము. మరికొంత భాగాన్ని రేపు తెలుసుకుందాము. ఓం శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్.